అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారీ కుట్ర ప్లాన్ చేసింది. తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు ఛేదించారు. విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ సమీర్ అనే అనుమానిత ఉగ్రవాదులు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 4 యువకులు కలిసి మొత్తం 6 ఇన్స్టాలో గ్రూప్ తయారు చేసుకుని సమాచారం పంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ ముఠా 3 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉంటూ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు టాక్. సౌదీలో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వీరు బాంబులు కూడా తయారు చేసినట్లు పోలీస్ రిమాండ్లో పేర్కొన్నారు. మొత్తం 6గురిలో 2కి బాంబులు తయారు చేసేలా, మిగతా 4కి బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలో సౌదీ నుంచి ఐసిస్ హ్యాండ్లర్లు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. వీటి ప్రకారం సిరాజ్, సమీర్ అనే 2 యువకులు విజయనగరం జిల్లాలో బాంబులు తయారు చేసి వాటిని రంపచోడవరంలోని అటవీ ప్రాంతంలో పరీక్షలు కూడా చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ బాంబులను పేలుళ్లకు వాడకముందే పోలీసులు గుర్తించి వీరిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీరిని కోర్టులో హాజరుపరిచాక మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.